హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో ఇక్కడ మనకు ఆర్బీఐ గవర్నర్ గురించి కంపల్సరీ అడుగుతున్నాడు మా క్వశ్చన్స్ అయితే. ఓకే, సో ప్రజెంట్ ఆర్బీఐ 26వ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా ఎప్పుడు డిసెంబర్ 2024 అపాయింట్మెంట్ అయినాడు మా. డిసెంబర్ 11, 2024 అపాయింట్మెంట్ అయ్యాడు సంజయ్ మల్హోత్రా ప్రజెంట్ గవర్నర్. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్ లో కంపల్సరీ కరెంటు ఇంపార్టెంట్ అంటే అడుగుతాడు మా. ఓకే, కరెంట్ అఫైర్ లో అడుగుతాడు మనకు, కాబట్టి చూసుకోవాలి సార్. సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11, 2024. అయితే 25వ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్. ఇక 24వ గవర్నర్ ఊర్జిత్ పటేల్. 23వ గవర్నరు రఘురామ్ గోవిందరాజన్. 22వ గవర్నరు దూరి సుబ్బారావు. ఇక 21వ గవర్నర్ వైవి రెడ్డి, యాగా వేణుగోపాల్ రెడ్డి. ఇలా ఇద్దరి యొక్క ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు పర్సన్స్, తెలుగు వాళ్ళు ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారు. వాళ్ళే దూరి సుబ్బారావు మరియు యాగా వేణుగోపాల్ రెడ్డి. ఓకే, సో ఇక 15వ గవర్నర్ ఎవరంటే ఆర్బీఐ గవర్నర్ మన్మోహన్ సింగ్. మన 13వ ప్రైమ్ మినిస్టర్. ఈయన 13వ ప్రైమ్ మినిస్టర్. అంటే ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసి దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. ఈయన 13వ ప్రధానమంత్రి, 15వ ఆర్బీఐ గవర్నర్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మన మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ వాస్బర్న్ స్మిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్బర్న్ స్మిత్ 1937. ఎప్పుడుమా? ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది మా. ఇది ఎక్కడ? కలకత్తా. మొదట్లో ఎక్కడ ఉండేది? ఇది కలకత్తాలో ఉండేది. ఆర్బీఐ వచ్చేసి మొదట్లో ఆర్బీఐ ఎక్కడ? కలకత్తాలో ఉండేది. ఎంత? 5 కోట్ల మూలధనంతో దీన్ని స్టార్ట్ చేశారు. అయితే 1937లో దీన్ని ఏం చేశారు? ముంబైకి షిఫ్ట్ చేశారమ్మా. మొదట్లో ఆర్బీఐ వచ్చేసి మనకు కలకత్తాలో ఉండేది 1937 ఏప్రిల్ 1న. అయితే 1935 మొదట్లో ఇది. అయితే 1937లో ఏం చేశారంటే దీన్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. 5 కోట్ల మూలధనంతో ఇది స్టార్ట్ అయింది. ఏది? ఆర్బీఐ ఒక ప్రైవేట్ బ్యాంకుగా. అయితే 1947లో ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే చింతామణి ద్వారకనాథ్ దేశ్ముఖ్. సింపుల్ గా ఏమంటాము? సిడి దేశ్ముఖ్ అంటాం. సింపుల్ గా సిడి దేశ్ముఖ్. ఓకే, చింతామణి ద్వారకనాథ్ దేశ్ముఖ్ 1947. ఇక 1947 అనగానే కొన్ని క్వశ్చన్స్ గుర్తుకు రావాలా మేమమ్మ నీకు? ఒక 4 రకాల క్వశ్చన్స్ గుర్తుకు రావాలా అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఓకే, మన దేశానికి స్వాతంత్రం వచ్చేటికి బ్రిటన్ ప్రధాని ఎవరంటే క్లెమెంట్ అట్లీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళే కదా మనకు, యూరోపియన్స్ వాళ్ళే, బ్రిటన్ వాళ్ళే మనకు స్వాతంత్రం కాబట్టి ఆ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇక 1940 నాటికి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది ప్రపంచ ప్రత్యేకత. మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన అసఫ్ జాహీ వంశస్థుడు, 7వ నిజాం, చివరి నిజాం లేదా 7వ నిజాం. ఇది ప్రపంచ ప్రత్యేకత. ఓకే, చూసుకోండి మా. 1947 అనే సర్గల ఈ 4 క్వశ్చన్స్ గుర్తు రావాలా మీకు. లార్డ్ మౌంట్ బాటన్, క్లెమెంట్ అట్లీ, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇక మన దేశ ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఉప ప్రధాని ఎవరు? ఎస్పీ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, ఇది ఇలా ఉండగా అయితే ఆర్బీఐ గవర్నర్ యొక్క కాలం ఎంత? 3 సంవత్సరాలమ్మా. 3 సంవత్సరాలు ఉంటాయి. ఇలా యొక్క పదవీ కాలం 3 years, డ్యూరేషన్ 3 years. అయితే 2,50,000 శాలరీ మా. లేక శాలరీ ఎంత? 2,50,000 శాలరీ ఉంటుంది ఆర్బీఐ గవర్నర్. అయితే ఎక్కువ కాలం పనిచేసింది ఎవరంటే సార్ బెనగల్ రామారావు.
బెనగల రామారావు. ఎంత? 7 సంవత్సరాల 197 రోజులు మా 197 రోజులు. మోస్ట్ టైం సారీ మా లాంగ్ డ్యూరేషన్ ఆర్బీఐ గవర్నరు సార్ బెనగల్ రామారావు. ఓకే, సో 7 years 197 days. అయితే లీస్ట్ టైం తక్కువ కాలము ఎవరంటే అమితావ్ ఘోష్ 20 రోజులు మాత్రమే. అమితావ్ ఘోష్ 20 days ఓన్లీ, 20 days. సో లాంగ్ డ్యూరేషన్ ఆర్బీఐ గవర్నరు ఎవరు? సార్ బెనగల్ రామారావు 7 years 197 days. సో లీస్ట్ టైం ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే అమితావ్ ఘోష్ 20 days ఓన్లీ, 20 days ఓన్లీ. ఇవి గుర్తు పెట్టుకోండి. ఓకే, అయితే ఇది ఇలా ఉండగా ఆర్బీఐకి 21 మంది బోర్డు డైరెక్టర్లు ఉంటారమ్మా. బోర్డు డైరెక్టర్స్ ఉంటారు 21 members. ఇక డిప్యూటీ గవర్నర్లు ఎవరంటే ఎంతమంది ఉంటారంటే 4 ఉంటారమ్మా. 4 members ఆర్ దేర్ డిప్యూటీ గవర్నర్. స్వామినాథన్ జానకిరామన్, టి రవిశంకర్, పూనం గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము. ఈ 2 పేర్లు కొంచెం చూసుకోండి మా. పూనం గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము అంటే ఎండి పాత్ర వెళ్ళిపోయారు, ఎంకే జైన్ వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లేస్ లో ఎవరు వచ్చారంటే పూనం గుప్తా మరియు శిరీష్ చంద్ర ముర్ము. ఓకే, డిప్యూటీ గవర్నర్ 4 ఉంటారు మా. ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ 4: స్వామినాథన్ జానకిరామన్, టి రవిశంకర్, తర్వాత పూనం గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము. ఓకే, ఈయన అక్టోబర్లో వచ్చాడమ్మా. ఓకే, చూసుకోండి ఇవి. ఓకే, సో డిప్యూటీ గవర్నర్లు 4. అయితే చూడమ్మా, ఇక్కడ జాతీయం ఎప్పుడైంది? ఆర్బీఐ అనేది జాతీయం ఎప్పుడైందంటే 1949 జనవరి 1న నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అమ్మా. ఆర్బీఐని జాతీయం చేసింది జవహర్లాల్ నెహ్రూ. ఓకే, అప్పటి మన ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అనేది గుర్తు పెట్టుకోండి అమ్మా. ఓకే, సో ఇది మనకు ఆర్బీఐ గురించి కంపల్సరీ అడుగుతాడు కాబట్టి ప్రతిదీ మనకు ఈ డైరెక్టర్లు గవర్నర్లు గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ నెక్స్ట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఇంకా ఇంతకు మించి తర్వాత ఏం అడగడు కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది నాకు. ఓకే, సో ఇది లైక్ డ్యూరేషన్ 3 years కాబట్టి ఇది చూసుకునే ప్రతిదీ ఇదంతా కవర్ అవుతుంది కాబట్టి చూసుకోండి. ఓకే, సో సుభాన్ జీకే వాళ్ళు చిన్న వీడియోస్ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో మీకు 1 లేదా 2 మార్కులు తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. సో మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.